నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో అర్జున్ రెడ్డి చూసాము, సమరసింహారెడ్డి, అలాగే జార్జ్ రెడ్డి, ఇలాంటివన్నీ బోల్డ్ అన్ని విన్నాం. కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు లవ్ రెడ్డి అంటూ కూడా ఒక డిఫరెంట్ టైటిల్తో కూడా అక్టోబర్ 18న మూవీ రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ టీం అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ టైటిల్ వెనకలు ఉన్న రీజన్ ఏంటి, ఆ కత్తి ఏంటి, కహానీ ఏంటా, వాళ్ళని అడిగి తెలుసు. హలో, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు. అండ్ సో ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది కూడా ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. డైరెక్టర్ స్మరణ్ గారు అండ్ హీరో అంజన్ అండ్ శ్రావణి. ఎస్, ఫస్ట్ నేనైతే ఈ క్వశ్చన్ అంటే ప్రేక్షకుల నుంచి వినపడుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో ఇది ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ స్మరణ్ గారు. ఏంటంటే లవ్ రెడ్డి, నేను ఇందాక చెప్పాను కానీ ఇంట్రడక్షన్లో, ఏంటంటే జార్జ్ రెడ్డి చూసాం, అర్జున్ రెడ్డి చూసాం, సమరసింహారెడ్డి చూసాం, అన్నీ ఒక మాసీ కైండ్ ఆఫ్ ఉన్న మూవీసే అనమాట. ఇంతకీ లవ్ రెడ్డి పేరులో లవ్ పెట్టుకున్నారు. ఇంతకు కత్తి పట్టుకుంటాడా, కత్తిని వదిలేస్తాడా, ఎట్లుంటాడు? మనోడు ఓన్లీ ఫ్లవర్ పట్టుకుంటాడండి. ఓన్లీ ఫ్లవరే పట్టుకుంటాడు. ఓకే, ఫ్లవర్ పట్టుకుంటాడు. లవ్ కోసం ఎంత దూరం అని వెళ్ళే ఒక క్యారెక్టర్, చాలా కాన్ఫిడెంట్, ఒక నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ఇది. సో ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నా కదా. ఆంధ్ర కర్ణాటక బార్డర్ రీజియన్లో జరుగుతుంది స్టోరీ అంతా. సో స్లాంగ్ కూడా అక్కడ రీజియన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ స్లాంగ్, ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. యూజువలీ కర్ణాటక ఆంధ్ర బార్డర్ అనేటప్పటికీ అది హిందూపురము ఆ ఏరియాలోనా, లేకపోతే ఎట్లా? హిందూపురం ఏరియా, హిందూపురం, బాగేపల్లి, ఆ చిలుమత్తూరు మండలం ఇటు ఉంటుంది. బేసికలీ అనంతపురం నుంచి బెంగళూరు మధ్యలో ఏదైతే ఉంది బార్డర్, ఆ బార్డర్లో మధ్యలో జరిగే కథ. ఓకే, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఆ స్టోరీ మొత్తం తీసుకున్నారా, లేకపోతే జస్ట్ హైలైట్ పాయింట్స్ తీసుకొని వేసుకున్నారా? ఓకే, సో మిగతాదంతా రాసింది కావచ్చు, కంప్లీట్ ఫిక్షనలైజ్ చేసింది డైరెక్టర్ స్మరణ్. ఓకే, యా. అండ్ మెయిన్గా దీనికి లవ్ రెడ్డి అని పెట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇప్పుడైతే ట్రెండ్ మనం చూస్తున్నాం, రెడ్డి అనేటప్పటికి మూవీస్ కానీ హిట్ అవ్వడం కానీ, సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్లో మీరు ఇది కూడా యాడ్ చేశారా, కమర్షియల్ ఆస్పెక్ట్స్ టైప్లో అనుకోవచ్చు? రియల్ ఇన్సిడెంట్లో జరిగిన అతని పేరు నారాయణ రెడ్డి. సో వై నాట్ వి కీప్ లవ్ రెడ్డి అనిపించింది. అండ్ లవ్లో ఎక్స్ట్రీమ్ చూసినప్పటికి లవ్ రెడ్డి కన్నా ఇంకా బెస్ట్ టైటిల్ ఏముంటుందో నాకు అనిపించింది. అంతే, దట్స్ ఇట్. ఓకే, ఇంతకు హీరో క్యారెక్టర్ పేరు ఏం పేరు మూవీలో? సినిమాల పేరు కూడా ఇతను నారాయణ రెడ్డి లవ్ రెడ్డిగా ఎలా మారాడనేది సినిమా. ఓకే, అండ్ కమింగ్ టు ద యాక్ట్రెస్ శ్రావణి, ఇట్స్ యువర్ ఫస్ట్ మూవీ. మొన్న టీజర్ ట్రైలర్స్ అంటే రిలీజ్ అప్పుడు కూడా సో అగ్రెసివ్గా కానీ, సో వాళ్ళకంటే చెప్పడంలో మీరు బాగా చెప్పడం అనేది అనిపించింది. ఓకే, సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఎలా అనిపించింది? సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అండి యాక్చువల్లీ. సో 10 years నుంచి నాకు వీళ్ళిద్దరు బాగా తెలుసు. సో ఫ్రెండ్స్తో చేశాను కాబట్టి ఇట్ వాస్ సో కంఫర్టబుల్. సో చాలా మంచి సినిమా తీసాం. అందరు మంచి లవ్ స్టోరీ, ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. సో కాన్ఫిడెంట్గా. సో ఫ్రెండ్స్ అంటున్నారు, ఇంతకు డబ్బులు ఇచ్చారా లేదా? వదిలేండి, ఇవ్వలేదన్నమాట. ఓకే, ఇచ్చారు, మళ్ళీ చెప్తాను మీకు. మళ్ళీ చెప్తారా? సీక్రెట్ అన్నట్టు. ఓకే, అండ్ కమింగ్ టు ద సాంగ్, మెయిన్గా అయితే కుక్కు కోయిలమ్మ అని చెప్పేసి రిలీజ్ అయిన సాంగ్ కూడా బయట బాగా వినిపిస్తుంది. అది కూడా సిద్ శ్రీరామ్ గారి వాయిస్తో సో మంచి హిట్ అనేది అయిపోయింది. సో ఆ సాంగ్ తీసేటప్పుడు కానీ, సో రిలీజ్ అయిన తర్వాత ఎలా అనిపించింది మీకు? తీసేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మొత్తం కొంచెం వర్షం సెటప్లో తీసాం దాన్ని. మంచి లవ్ మూడ్ ఉంటుంది. అండ్ అజయ్ సాయి అని చెప్పి మనకి అందాల రాక్షసి కొరియోగ్రాఫర్, ఆయన సింగిల్ కార్డ్ పడుతుంది. సో మందానికి కూడా ఆయన ఆల్మోస్ట్ సింగిల్ కార్డ్ అంతే. చాలా బాగా చేశారు ఆయన. తీసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో ఆఫ్టర్ ద రిలీజ్ ఆల్సో వి గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది రీల్స్ కూడా చేశారు. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ అ వైబ్. అది థియేటర్లో చూస్తున్నప్పుడు ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దట్ సాంగ్. We used to call it a 100 million సాంగ్ రిలీజ్ కాకముందే. ఓకే, ఈ రోజుకైనా 100 million పక్కా కొడుతుంది అనేది డ్యామ్ షూర్ అబౌట్ ద సాంగ్. అంత బాగుంటుంది సాంగ్. సో అంత కాన్ఫిడెంట్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే సింగరా?
Both combination. both నో నో యూ హ్యావ్ టు సే అంటే యాక్చువల్లీ ఈ ఒక్క సాంగ్ మాత్రం సినిమాలో వేరే వాళ్ళు ఇచ్చారు, వేరే మ్యూజిక్ డైరెక్టర్. మిగతా 3 సాంగ్స్ మాత్రం మా మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాడు. యా, మాకు ఎంత నచ్చిందంటే అతను యాక్చువల్లీ ఓన్లీ క్యాజువల్గా ట్యూన్ చేసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు కళ్యాణ్ నాయక్ అని. మాకు ఎంత నచ్చిందంటే అది మాకు ట్యూన్ గానే కావాలి అంటే, బ్రో ఇది వేరే వాళ్ళ కోసం ప్లాన్ చేస్తున్నా అంటే బలవంతంగా లాక్కొని మరి మా సినిమాలో పెట్టుకున్నాం. కళ్యాణ్ నాయక్ యా రీసెంట్ గా మెయిన్ ఫేమస్ మళ్ళీ మార్తినగర్ సుబ్రహ్మణ్య చేశాడు. తను మంచి ఫ్రెండ్ అండి. సో హీస్ అ వెరీ గుడ్ కంపోజర్. ఆ సాంగ్ విన్నా నేను, బ్రో ఇలా అనుకుంటున్నాం ఒక సినిమాకి, ఇది చాలా బాగుంటుంది ఈ సాంగ్ మా సినిమాకి. ఏంటి అంటే ఓకే బ్రో లెట్స్ డూ ఇట్ అని చెప్పి మనోడు కూడా చాలా పాజిటివ్గా చేశాడు. సో ఒక సాంగ్ ఎవరు థ్యాంక్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఫుల్ లెంత్ ట్రావెల్ అవుతుంది. బట్ మా ఫ్రెండ్షిప్ ఎట్లా ఉందంటే, సరే నీకు కావాలి కదా తీసుకో అని చెప్పేసి ఆ రోజు సపోర్ట్ చేశాడు. ఈస్ టూ గుడ్, వెరీ బ్రిలియంట్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇలా అడిగితేనే నీకు మంచిది అవుతుందంటే లెట్స్ డూ ఇట్ బ్రో అన్నాడు. సో వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. కానీ ఆ సాంగే మంచి వైబ్ అనేది కూడా తెచ్చేసింది. అంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది అనిపించవచ్చు. అండ్ ఆ సాంగ్ ఎవరైనా కానీ రీల్స్ చేస్తున్నప్పుడు, సో ఫస్ట్ అరే నా సాంగ్కి చేస్తున్నారే అని మీకు అనిపించినప్పుడు హౌ డూ యూ ఫెల్ట్? అంటే ఎక్సైటింగ్గా అనిపించింది. మనమైతే ఎప్పుడు రీల్స్ చూసుకుని ఎవరో వేరే దానికి చేస్తుంటే, మన దానికి చాలామంది లైక్ అరౌండ్ 6,000 to 7,000 అలా రీల్స్ చేశారు అందరూ. సో ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే. అండ్ ఒక ఐటీ ఎంప్లాయ్ టర్న్డ్ యాజ్ అనే హీరోయిన్. సో ఈ ఆపర్చునిటీ మెయిన్గా ఇందులో ఎలా వచ్చింది? అంటే వీళ్ళు ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసినప్పటి నుంచి తెలుసు కాబట్టి, వీళ్ళు మూవీ చేస్తున్నారు అన్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ వీళ్ళ ఎమోషన్ షార్ట్ ఫిలిం బాగా హిట్ అయింది అప్పుడు. సో నాకు స్మరణ్ బాగా ఇస్తాడు. ఓకే, సో అంజన్ నన్ను కాల్ చేసి అడగగానే యా అని చెప్పేసా. ఐ వాజ్ సో ఎక్సైటెడ్, యా చాలా బాగుంటుంది స్టోరీ, నేను చేయాలి అనేసి. అలా వీళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి కాల్ వచ్చింది నాకు. ఓకే. యూజువల్గా స్మరణ్ శ్రావణిని ఈ మూవీలోకి పిక్ చేయడానికి, సో ఆ మెయిన్ క్యారెక్టర్ ఎవరి ట్రూ ఇన్సిడెంట్స్లో ఉన్న క్యారెక్టర్కి ఆ సిమిలారిటీస్ ఏమన్నా కనిపించిందా? ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్? యా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్ రియల్ లైఫ్ ఆర్ యా, దేర్ ఆర్ సమ్ సిమిలారిటీస్ అండ్ ఐ కెన్ షూర్లీ సే ఈ అమ్మాయికి ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్ క్యారెక్టర్. తను కాకుండా ఈ సినిమాలో ఇంకెవరు చేసినా కూడా అదంత యాప్ట్ అయ్యేది కాదు. ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకని. స్లాంగ్ని ఎంత ప్యూర్గా అంటే అంత ప్యూర్గా చెప్పింది ఆ అమ్మాయి. సో తినకు తెలుసు స్లాంగ్ ఆల్రెడీ, తనకు కొంచెం సో ఉంటుంది. బట్ బెంగళూరులో ఉంటుంది అమ్మాయి. సో ఈ స్లాంగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేసింది బాగా. బెంగళూరు తెలుగు ఏదైతే ఉందో సిమిలర్ టు అవర్ స్లాంగ్, బట్ మనది ఇంకొంచెం కోర్గా ఉంటుంది. ఆ కోర్ ఏరియాలో ఉన్నది అంజన్ రామచంద్ర, అక్కడ ఆ ఏరియా నుండి వచ్చాడు కాబట్టి యూ కెన్ జెల్ ఆఫ్ ఈజీలీ. బట్ తను దోషీస్ ఫ్రమ్ బెంగళూరు ఆల్మోస్ట్ మ్యాచ్ చేసింది. అండ్ ఆఫ్ కోర్స్ లుక్స్ వైజ్ కూడా ఈయన హైట్కి ఆమె హైట్కి సూపర్ ఉంటుంది, చూడడానికి ఇద్దరు బాగుంటారు. ఓకే. యా, అండ్ ఐ అగ్రీ విత్ హిమ్ అండి. ఈ క్యారెక్టర్ నాకు తెలిసి ఈ అమ్మాయి కంటే బాగా ఎవరు చేయరేమో, ఐ డోంట్ నో. ఓకే. ఈ సినిమా చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటారు అమ్మాయి గురించి ఖచ్చితంగా. నైస్. దిస్ లుక్స్ లైక్ మైట్ బి లైక్ అన్ ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్, బట్ సినిమా చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద సేమ్ థింగ్. అదే మేము ఏం చెప్పినా కూడా, ఏం మాట్లాడినా కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, నాకు ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. బట్ మనోడు అన్నట్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మేము ఏదైతే చెప్తున్నామో అది ఇంకా కొంచెం అండర్ ప్లేనే చేస్తున్నట్టే ఉంటుంది. ఓకే. శ్రావణి దిగు దిగేసా? ఓకే. ఫ్రెండ్స్తో మూవీ చేస్తే ఇది బెనిఫిట్. అలా ఏం లేదు, అంటే ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తాంలే అనుకుంటారు, కానీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ అని అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీస్ నడుస్తున్న కాలంలో సో మూవీని థియేటర్కి రిలీజ్ చేయాలనుకున్న కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది మెయిన్గా యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్పండి? యా, మేము ఫస్ట్ నుండి కూడా ఆడియన్స్కి ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని అనేది మా ఐడియా. ఈ రోజు కూడా మేము ఓటీటీ మైండ్లో పెట్టుకోలేదు. సో దాని తగ్గట్టు మేము ప్రొడక్షన్ డిజైన్ అవ్వచ్చు, మా సెటప్ అవ్వచ్చు, అన్నీ మా టెక్నికల్ థింగ్స్ అవ్వచ్చు, అన్నీ ఆ రకంగానే తీసుకున్నాం మేము. ఓటీటీ ఈజ్ గుడ్. ఓకే, అంటే లాక్డౌన్ రావడం వల్ల ఓటీటీ అనేది హైప్లోకి వచ్చింది తప్ప బిఫోర్ దట్ ఈస్ నాట్ సో విజిబుల్ యాక్చువల్లీ. అంటే మేము అంతకు ముందే షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసాం కదండి ఆ స్పేస్లో. సో వీ వాంటెడ్ టు సీ అవర్ సెల్ఫ్ ఇన్ బిగ్ స్క్రీన్స్, ఓకే, నాట్ ఓటీటీ. అండ్ డే 1 మేము స్టార్ట్ చేసినప్పుడే లైక్ ఓటీటీ వాజ్ నెవర్ ఇన్ అవర్ మైండ్స్, బిగ్ స్క్రీన్ అంతే. అండ్ మెయిన్గా అయితే ఇందాక మాట్లాడుకునేటప్పుడు స్లాంగ్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే మన సీమ లాంగ్వేజ్ చాలా చోట్ల మనం విన్నాం సామే,
కాకపోతే ఈ యొక్క స్లాంగ్ ఎలా ఉంటుంది? ఇది సీమకి కర్ణాటక బార్డర్కి ఏదైతే ఉంది కొంచెం సీమలానే ఉంటుంది, కానీ కొంచెం సీమ కన్నా కొంచెం అవే ఉంటుంది, కొత్త స్లాంగ్. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆ స్లాంగ్లో మాట్లాడితే బాగుంటుంది. ఏంటంటే కొంచెం గ్లిమ్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఓకే, సో సీమ్ లాంగ్వేజ్ అట్లే ఉంటుంది, కానీ కొంచెం కర్ణాటక దగ్గర పోతా అంటే అది వేరే తర అనిపిస్తూ ఉంటుంది మనకి. సో మోస్ట్లీ ఆ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికన్నా, సీమ్ స్లాంగ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి అన్ని స్లాంగ్లు తెలుసు. మనం తెలంగాణ స్లాంగ్స్ విన్నాము, రాయలసీమ స్లాంగ్స్ విన్నాము, శ్రీకాకుళం స్లాంగ్స్ విన్నాము, ఈస్ట్ వెస్ట్ గుంటూరు మనకి ప్రాపర్ తెలుగు గుంటూరు స్లాంగ్స్ విన్నాము. ఈ అన్ని స్లాంగ్లు చూసిండారు జనాలు. బట్ ఈ స్లాంగ్ ఏదైతే ఉంది ఇది చాలా కొత్తది. అది బాగా ఎంజాయ్ చేస్తారు. బిగ్ స్క్రీన్ మీద చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంటే ఇది కొత్తగా ఉంది, అంత అర్థమవుతుంది, కానీ మన తెలుగు ఉన్నట్లు లేదా ఇది అనే ఫీలింగ్ ఒకటి క్రియేట్ అవుతా ఉంటుంది, కానీ భాష అంతా అర్థమవుతా ఉంటుంది. సో ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ వాచ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఆ స్లాంగ్ ఏంటో పక్కాగా వర్డ్ ఏంటో తెలుసుకోవడానికి. అంటే మీరు తెలంగాణ వారు, యా, సో అక్కడి స్లాంగ్ కావాలి అంటే పర్టికులర్గా స్క్రిప్ట్లో ఇన్కాపరేట్ చేయాలంటే ఇట్ వాస్ అన్ డిఫికల్ట్ టాస్క్. సో దాన్ని ఈజీగా చేయడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంటల్ థింగ్. యాక్చువల్లీ సినిమా చేద్దాం అనుకున్నాం, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే నేను బెంగళూరు వెళ్ళాను, యాక్చువల్లీ ఒక 2-3 టైమ్స్ మీటింగ్స్ కోసం. ప్రొడ్యూసర్స్ అందరూ బెంగళూరు వాళ్ళే. మీటింగ్కి వెళ్తే వాళ్ళందరూ ఒకటేలాగా మాట్లాడుతున్నారు. నాకు చాలా కొత్తగా అనిపించింది అది. వై నాట్ వీ చేంజ్ ద హోల్ సెటప్ ఇన్ టు దిస్ ఏరియా. ఎక్కడో రెగ్యులర్గా మనకు తెలంగాణలో పెళ్లి చూపుల తర్వాత చాలా ట్రెండ్ స్టార్ట్ అయింది. అన్ని తెలంగాణ సినిమాలు వచ్చినాయి. అర్జున్ రెడ్డి తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. సో అంతకుముందు అంతా ఆంధ్ర రీజన్లో జరిగే సినిమాలు, రాజమండ్రి ఆ ఏరియాలో జరిగినాయి చాలా సినిమాలు. సో ఈ రీజన్లో ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కదా లవ్ స్టోరీ అంటేనే బేసిక్గా ద బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ సెటప్ మార్చడము, హీరోయిన్స్ చేంజ్ అయిపోతే ఆటోమేటిక్గా లవ్ అనేది ఫ్రెష్గా ఫీల్ అవుతారు ఎవరైనా. సో వై డోంట్ వి టేక్ ఇట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అనేది నా ఐడియా. అసలు చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మీ ఏరియాలో అప్పుడు అంటారు కదా, అప్పుడు ఏమంటారు మీ ఏరియాలో? అప్పుడే కదా. మీ ఏరియాలో ఏమంటారు? అవుడా. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడే మీ ఏరియాలో ఏమంటారు? అది కన్నడ కదా, కన్నడ కిందికి వస్తుందా? కన్నడ కూడా కదా. ఓకే, కన్నడ ఇస్ ఇవాగ. ఓకే, ఇవాగ ఇది అప్పుడు అంటే అవుడా ఇవిడ కొంచెం ఇంకా వెళ్తుంటే బూత్లు అనిపిస్తుంది. అంటే ఒక్క పదం స్టార్టింగ్లో ఉన్న ఒక్క లెటర్ మార్చేస్తే వేరేది వచ్చేస్తుందేమో. మధ్యలో కొన్ని అంటే స్వాలో అయిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు చేసిండు ఉంటాడు కదా, ఏమంటారు? చేసిండు, శేషినాడు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే శేషనాయుడుని పిలుస్తున్నట్టుంది అన్నమాట. శేషనాయుడు అన్నట్టు. సో ఆల్సో ఐ వాంటెడ్ టు టెల్, అంటే మనోడు ఆయన అనుకున్న తర్వాత సో చెప్పాడు. నాకు అనిపించింది ఏంటంటే లెట్స్ డూ. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొత్త వాళ్ళందరం, సో దీనిలో ఏదైనా ఒక కొత్తదనం ఇస్తే ఖచ్చితంగా ఆడియన్స్కి నచ్చుతుంది. సో వై కాంట్ వీ యూస్ దిస్ స్లాంగ్ అని మనోడు చెప్పగానే ఇమీడియట్గా స్ట్రైక్ అయింది నాకు కూడా. లెట్స్ డూ డార్లింగ్ అని ఇమీడియట్గా ఫిక్స్ అయ్యింది. ఆల్సో నాకు కూడా ఏంటంటే ఈ స్లాంగ్ ఇప్పుడు నాది హిందూపురం కాబట్టి ఆ స్లాంగ్లో ఇంకా ఎవరు తీయలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు. సో లెట్స్ డూ. నాకు సంబంధించిన ఒక దాన్ని కూడా నేను పుష్ చేసినట్టు ఉంటుంది కదా అని లైక్ పర్సనల్ ఫీలింగ్ కూడా ఉన్నింది. సో మనోడు సపోర్ట్ చేశాడు. బట్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫుల్ డౌట్, ఇది అర్థమవుతుందా, అర్థమవుతుంటే పరిస్థితి ఏంటి, ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా అని. బట్ ఆఫ్టర్ ద ఫస్ట్ షెడ్యూల్ దే గాట్ ఏ కాన్ఫిడెన్స్. ఓకే. బట్ స్టిల్ ఇంకా డౌట్ ఉంటుంది, ఎందుకంటే మన స్లాంగ్ మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, బయట వాళ్ళు చూస్తే ఏంటి అని వాళ్ళకి తెలియదు కదా. ఇంకో విషయం తెలుసా, మన తెలుగు ప్రేక్షకులు ఏదైనా కానీ కొత్తదనాన్ని తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి నచ్చింది అని అంటే దే ఆర్ రెడీ టు ఎంకరేజ్ దట్ వన్. అంటే ఇది ఒక ట్రెండ్ సెట్గా క్రియేట్ చేసిందంటే ఆ స్లాంగ్తో తర్వాత వచ్చే మూవీస్ కూడా దీన్నే ఫాలో అయిపోతాయి. మీరు ఇప్పుడు అన్నట్టు, సో మన మిక్సింగ్ జరుగుతున్నప్పుడు మాకు మిక్సింగ్ ఇంజనీర్ ఏదైతే ఉన్నారు ఆ సార్ అన్నారు, భలే ఉందా ఆ లాంగ్వేజ్ ఇది, ఓకే చాలా బాగుంది. ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ ఏంది ఇది ఇలా ఉంది అని అనిపించింది. బట్ వన్స్ నేను స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా కొత్తగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపించింది. సో మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతుందయ్యా అని అయితే అన్నాడు. సో ఆ కాంప్లిమెంట్ నాకు చాలా బాగా అనిపించింది. అదే కాకుండా మన ఎడిటర్ గారు కావచ్చు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు, ఈవెన్ ఆయన చూసి కూడా పిల్లలు బాగా చేసుకున్నారు. చాలా స్లాంగ్ కూడా చాలా కొత్తగా బాగుంది. సో మీరు కొంచెం ప్రిపేర్ చేయండి, ఆడియన్ని సర్ప్రైజ్ లాగా అయితే పెట్టొద్దండి. సో ఓకే బాగుంటుంది అనేటట్టు అన్నారు. నైస్. అంటే శేఖర్ మాస్టర్ గారు ఫస్ట్ గ్లింప్స్ చూసి అందరినీ అప్రిషియేట్ చేశారు కదా. సో ఆ టైంలో మీరైతే యువర్ ఇన్ క్లౌడ్ 9 అనుకుంటా, ఐ థింక్ సో, రైట్?
నేను బెంగళూరులో ఉన్నా అప్పుడు యాక్చువల్లీ. సో సార్ పిలిచారు అనేసి అక్కడి నుంచి వచ్చి చాలా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా అప్రిషియేట్ చేశారు కూడా. అంటే ఆ మూమెంట్ మీరు చూసి దాన్ని సాంగ్ స్టార్ట్ అవ్వడం అది చాలా బాగా నచ్చింది నాకు అని పిలిచి చెప్పారు దాన్ని. కానీ ఆ శ్రావణిని అంటే స్క్రీన్ మీద చూపించడం నిజంగా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఆ ఫస్ట్ గ్లిమ్స్లో మీరు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అనేది కూడా నిజంగా సూపర్ అనిపించింది. మై డిఓపి అష్కర్ హ్యాస్ డన్ అ ఫెంటాబులస్ జాబ్. అసలు తను బాయ్ అని ఒక హై స్కూల్ లవ్ స్టోరీ తీశాడు ఇంతకుముందు, మీకు ఐడియా ఉందా? బాయ్ హై స్కూల్లో ఏదో ఇట్స్ హై స్కూల్ లవ్ స్టోరీ. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంటుంది సినిమా. ఓకే. సో నాకు తనే కావాలి అని నేను ఫిక్స్ అయిపోయిన అప్పుడే. యా, చాలా మంచి వర్క్ చేశాడు తను. అండ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్. అంటే మా సినిమాలో ఒక క్యారెక్టర్ బస్ ఉంటుంది, బస్ జర్నీ ఉంటుంది. అది కొంచెం అదే బస్లో జర్నీ ఉంటుందండి. సో బస్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్. ఆ బస్ లోపల షూట్ చేసేటప్పుడు వెరీ హెక్టిక్ అండ్ స్కార్చింగ్ సన్లో తీసాం మేము. ఏప్రిల్ మే టైంలో చూసాం, ఫుల్ వేడి. బట్ అక్కడ అష్కర్ తీసిన విధానం ఏదైతే ఉంది, సో అంటే మాతో పాటు పరిగెట్టాడు, డైరెక్టర్తో పాటు పరిగెట్టాడు. అండ్ దట్స్ నాట్ దాట్ ఈజీ. అంటే ఆ బస్ లోపల సెటప్లో ఫాస్ట్గా చేయడం అనేది. సో హీస్ టూ గుడ్. వర్క్ ఎథిక్స్ వైజ్ అవ్వచ్చు, వర్క్ వైజ్ అవ్వచ్చు, విజువల్స్ వైజ్ అవ్వచ్చు, స్పెంటాప్లస్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఒక 7-8 years బ్యాక్ ఎమోషన్ అనే షార్ట్ ఫిలింతో మీరు వచ్చి, సో మేఘనా లోకేష్తో సో క్రియేట్ అనే వన్ సెన్సేషన్ కైండ్ ఆఫ్ థింగ్, ఆ షార్ట్ ఫిలిమ్స్ టైప్లోనే. సో అప్పుడు కూడా మీరిద్దరే ఇన్ని సంవత్సరాల తర్వాత, సో అగైన్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ సేమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ బిగ్ స్క్రీన్. ఎస్, డెఫినెట్లీ. విజువల్ వైజ్ అనుకోవచ్చా, లేకపోతే ఓవరాల్ వైజ్ అనుకోవచ్చు? ఓవరాల్ మేబీ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఎమోషన్. మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఎమోషన్, అందులో డౌటే లేదు. చేస్తే నేను తను నాతో చేద్దాం అనుకున్నాం కాబట్టి వీ హ్యావ్ వెయిటెడ్ సో లాంగ్. అండ్ అఫ్కోర్స్ ఎవ్రీ వన్ ఈ గ్యాప్లో 2-3 years లాక్డౌన్కే పోయింది. ఎవ్రీ వన్ సఫర్డ్ ఇన్ ద టైమ్. సో ఆ తర్వాత వీ స్ట్రిక్ట్లీ స్టార్టెడ్ ద ఫిల్మ్ అండ్ వీ ఫినిష్డ్ ఇట్. ఫిక్స్ అయ్యామండి అదైతే. డార్లింగ్ చేస్తే నేను నీతోనే చేస్తా అని నేను ఫిక్స్ అయ్యా. మనోడు కూడా మనమే చేద్దాం డార్లింగ్ అనేటట్టు ఉన్నారు. సో మ్యూచువల్గా ఆ జర్నీ ఉంది. సో ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ ఇంత దాకా వచ్చాం. నైస్. అండ్ మెయిన్గా మీరు హిందూపురం సైడ్ నుంచి కదా? అవునండి. అండ్ 2 years బ్యాక్ ఐ థింక్ సో. సో ఈ టైటిల్ని కూడా రిలీజ్ చేసింది బాలయ్య గారు. అవును సార్, బాలయ్య బాబు గారు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత అగైన్ యూ టేకెన్ అన్ మచ్ టైం ఆఫ్టర్ ద లాక్డౌన్ అనుకున్నా, కానీ ఆఫ్టర్ ద లాక్డౌన్. సో ఎందుకు ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది? అంటే మేకింగ్ వైజ్లో ఏమైనా డిఫికల్టీస్ కానీ అట్లా? స్పాన్ ఇస్ సో బిగ్. ఓకే, స్పాన్ ఇస్ సో బిగ్. వీ హ్యావ్ షాట్ ఫర్ ఆల్మోస్ట్ 80 days. అంత స్పాన్ ఉంటుంది సినిమాలో, అన్ని లొకేషన్స్ ఉంటాయి, అంత గ్రాండియర్ ఉంటుంది సినిమాలో. ఇట్ టుక్ అస్ టైమ్. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో వీ వర్ సో కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్, ఎవ్రీ టెక్నికల్ థింగ్. అండ్ మనం వర్క్ చేస్తున్నప్పుడు టెక్నీషియన్స్ ఆబ్వియస్గా మనం వచ్చే టైంకి వాళ్ళు ఫ్రీ ఉండాలి. సో వీ వెయిటెడ్ ఫర్ ద పర్ఫెక్ట్ టెక్నీషియన్ టు వర్క్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ యా, ఫైనల్లీ వీఆర్ కమింగ్ ఆన్ 18th. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రొడ్యూసర్స్ అందరూ రెడ్డీస్ కాబట్టి మెయిన్గా రెడ్డి అనే పేరు పెట్టారా ఏంటి? సో లేదండి, అది చెప్పాను కదా, నారాయణ రెడ్డి అనే ఒక క్యారెక్టర్ నుంచి అతను రెడ్డి కాబట్టి లవ్ రెడ్డి అని వచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ పేర్లో రెడ్డి ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు నా కజిన్స్ అందరూ ఇన్వెస్ట్ చేసింది. ఓకే, నా కజిన్స్ అండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రెడ్డి కాబట్టి వాళ్ళందరూ పేర్లు రెడ్డీస్ అని వచ్చాయి. ఒకవేళ నేను చౌదరి అయినంటే అందరి పేర్లు చౌదరి ఉండేది. ఒకవేళ నేను వేరే అయినంటే అందరి పేర్లు అలానే ఉండేది. ఇట్ ఈస్ జస్ట్, ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరండి? మన ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీనే కదా. సో వాళ్ళే ముందున్నారు, నాకు వాళ్ళే సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఈరోజు మేము ఇంత మంచి సినిమా తీయగలిగాము. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ లవ్ రెడ్డి ఆ రీజన్ వచ్చి నారాయణ రెడ్డి నుంచి వచ్చింది. ప్రొడ్యూసర్స్ పేరులో రెడ్డి ఉన్నది అది నా నుంచి అండి, దాని తప్ప ఇంకేం లేదు. ఓకే. అంటే Q&A Q&A సెషన్ జరిగేటప్పుడు కూడా ఏంటంటే, ఈవెంట్ డైరెక్టర్ కానీ అందరూ టీం ఎవరైతే ఉన్నారో, ఇది ఇప్పటి వరకు ఎప్పుడు రాని ఒక లవ్ స్టోరీ, ఇట్ వాస్ అనే డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. అంత డిఫరెన్స్ అంటే ఇప్పటివరకు బోల్డ్ అండ్ లవ్ స్టోరీస్ వచ్చాయి, ఇందులో కొత్త పాయింట్ ఏం చూపించబోతున్నారు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కొత్త పీపుల్, మేము కొత్త వాళ్ళు. సో మేము చేస్తున్న ఎమోషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో మీరు అక్కడ చూస్తే నేను నాదొక డీసెంట్ క్యారెక్టర్, తిని కూడా 30 years అని రిజిస్టర్ చేశాం అక్కడ. సో 30 years అబ్బాయికి ఒక అమ్మాయిని చూస్తే అది ఒక ఏదో క్రష్ లాగా అలా వెళ్ళిపోదు కదా.
అంటే పెళ్లి చేసుకోవాలి టైంలో అది క్రష్ ఆ ఏజ్ ఉండదు బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ కొంచెం సీరియస్ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది అంటే ఏదో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకొని మంచి లైఫ్ అలా ఇష్టపడిన అమ్మాయిని చేసుకోవాలి అని. సో ఆ అటెంప్ట్ ఉంటుంది కదా, ఈయన నారాయణ రెడ్డి వచ్చి లవ్ రెడ్డిగా, అంటే ఇప్పుడు లవ్ రెడ్డి అని వచ్చింది అంటే ఊర్లో వాళ్ళందరూ లవ్ రెడ్డి అని పిలుస్తుంటారు అనమాట. అలా నేను జస్ట్ చెప్తున్నా, ఇది అంత పాపులర్ అలా అవుతాడు అన్నమాట ఇక్కడ ఇలా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మామూలు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఇష్టపడితే ట్రై చేస్తాడు, చెప్తాడు, అమ్మాయి ఎస్ అంటది, నువ్వు అంటది, దెన్ దే మూవ్ ఫార్వర్డ్. రైట్. వద్దంటే ట్రై చేస్తాడు, లేదంటే ఓకే అంటే ముందుకు వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ నాట్ ద స్టోరీ యాక్చువల్లీ. యూజువల్గా మనకు జరిగేది అదే, బట్ దిస్ హ్యాస్ అ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. ఓకే. దిస్ ఇస్ అన్ అన్టోల్డ్ స్టోరీ. ఇలాంటి ఒక స్టోరీ ఇంతవరకు రాలేదు ఒక అమ్మాయి అబ్బాయి మధ్య. యా, అంత అన్టోల్డ్ స్టోరీ అంటే నాకే అర్థం కావట్లేదు. లవ్ విషయంలో ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ మనం ట్రై చేసేసాం. చేశారు. యా. అయితే ఇక్కడ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవాలి, సేమ్ మనకి బ్యాక్ డ్రాప్లు అన్నీ ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. బట్ అయితే ఏదైతే పాయింట్ స్క్రీన్ ప్లే వైజ్గా ఏదైతే హుక్ చేసి దాన్ని హోల్డ్ చేశారో అది ఐ థింక్ ఇంతవరకు ఎవరు చేయలేదండి. అంటే ఆ ధైర్యం కూడా చేయలేదు. క్యారెక్టర్ ప్రవర్తించడం ఏ సినిమాలో రాలేదు, అలా ఒక అమ్మాయి ప్రవర్తించడం ఏ సినిమాలో రాలేదు. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ఒక ప్రాబ్లము, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్న విధానం ఏ సినిమాలో రాలేదు. అది చెప్పేసి. సరే, ఒక స్పాయిలర్ లాగానే ఒకటి అడుగుతాను. యా, ఒక చిన్న స్పాయిలర్ లాగా. సో ఇంతకు లవ్లో విషాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇంతకు ఏ కేటగిరీకి చెందింది లవ్ రెడ్డి? దట్ ఈస్ అక్కడ డైరెక్టర్ గారు దగ్గర నుంచి ఆన్సర్ అన్న ఏదో ఒకటి వస్తూ ఉంటే మీరు మాత్రం అన్నట్టు ఆపేస్తున్నారు. అంటే పర్టికులర్లీ ఒక్కరికి డిజైన్ చేస్తుందని ఏం లేదండి. అంటే ఇది ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా అని చెప్పచ్చు. ఎందుకంటే చిన్నవాళ్ళ నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇంటిల్లి పాదుగా కూర్చొని చూసేలాంటి సినిమా. ఓకే. ఆల్సో ఇందులో యూత్కి లేదంటే యూత్ఫుల్ కంటెంట్. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూర్చొని చూడొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. సో యా. సో ఇప్పుడు జరుగుతూ ఉన్న, అంటే ఇప్పుడు వెళ్తున్న ట్రెండ్కి ఆపోజిట్ వేలో వెళ్తున్నారా? అంటే అంటే ట్రెండ్ అంటే ద వే పీపుల్ ఆర్ లవింగ్ అంటే దానికి క్వైట్ ఆపోజిటే. అంటే రిలేటబిలిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ మోడర్న్ లవ్ ఏదైతే ఉంది ఇక్కడ, అంటే ప్యూర్ లవ్, ఒక హానెస్ట్ లవ్, జెన్యూనిటీ అనేది తక్కువైపోయింది అని అంటారు కదా. సో బయట కనిపించదు అంటారు, సినిమాలో పుష్కలంగా కనిపిస్తుందండి. తనకైతే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని అయితే మా అందరికీ పరిచయం చేయబోతున్నారు October 18th. నైస్. అండ్ ఫైనల్ క్వశ్చన్, సో అందరికీ ఇది కామన్గా అడుగుతున్నాను. ప్రేక్షకులు ఎవరైనా కానీ థియేటర్కి వచ్చి చూడాలి అంటే సో ఒక డిఫరెంట్ థింగ్ అనేది ఉండాలి. సో ఎవరికైనా కానీ మైండ్లో వస్తుంది, ఎందుకు నేను ఈ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని అనుకుని వాళ్ళ మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో మీరు ఆన్సర్ ఏం చెప్తారు? సో ఫస్ట్ స్టార్ట్ విత్ శ్రావణి. అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్యూర్ లవ్ స్టోరీ అది చాలా మిస్ అవుతుంది ఈ జనరేషన్లో. మనకున్న దీంట్లో మనమైతే ఎక్కువ చూడలేదు. సో ఆ ప్యూర్ లవ్ స్టోరీ విత్ మీ హోల్ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఇప్పుడు అన్ని లవ్ స్టోరీస్ మనం అందరు ఫ్యామిలీస్తో, ఇప్పుడు నేనైతే ధైర్యంగా మా అమ్మ నాన్న మా అవ్వ అందరినీ కూర్చోబెట్టుకొని చూస్తా. ఓకే. సో అంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా. సో దానికోసం మీరు వచ్చి మా మూవీని చూడండి. ఓకే, నైస్. అంజన్ బ్రో, కమాన్. సో లవ్ రెడ్డి ఎందుకు చూడాలి అంటే దిస్ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఒక ఎపిక్ లవ్ స్టోరీస్కి మనం గుర్తుపెట్టుకుంటాం కదా. ఇప్పుడు అరే ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీ రా అంటే ఏమనుకుంటాం మనం సడన్గా? ఇప్పుడు రీసెంట్గా సీతారామం అనుకుంటాం, మంచి లవ్ స్టోరీ అని. ఇంకా కొంచెం వెనకాలకి వెళ్తే చాలా ఉన్నాయి మనకి మంచి లవ్ స్టోరీస్ అని. దిస్ విల్ బీ ఇన్ దట్ జోన్ అండి లవ్ రెడ్డి. ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీ, అంటే గుర్తుపెట్టుకునేలాంటి లవ్ స్టోరీ. మా సినిమా టీజర్లో డైలాగ్ చెప్పినట్టు ప్రతి ప్రేమికుడు 10 కాలాల పాటి గుర్తుపెట్టుకునేలాంటి కథ ఈ లవ్ రెడ్డి కథ. ఓకే, ఖచ్చితంగా. ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే మీ కళ్ళలో కనిపించేస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి సినిమా మీద. ఇట్స్ జస్ట్ దట్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడాలి థియేటర్లో. సో దే విల్ ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద సినిమా థియేటర్. దే విల్ బీ 100% సాటిస్ఫైడ్. నైస్. అండ్ స్మరం బ్రో, సో దీనికి నేను ఇలా అంటే వాళ్ళిద్దరూ కావాల్సిన ఆన్సర్ చెప్పేశారు. అండ్ రిలీజింగ్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఒక కంటెంట్ అంటే ఇట్ వాస్ వెరీ ప్రామిసింగ్ అని అనుకోవచ్చు. సో కంటెంట్ ఆల్రెడీ చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండింది? వాళ్ళు చూసి బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours ఆ మూడ్లో ఉన్నారు, వాళ్ళు హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు.
ఇది ఖచ్చితంగా లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రిలీజ్ అవ్వాలి అంటే డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ యూ అండ్ మా బెస్ట్ మేము ఇస్తాము ఏ రకంగా అయినా కూడా. ఇన్ కేస్ రెస్పాన్స్ బాగుంది అంటే వీ విల్ మల్టిప్లై ద థియేటర్స్. ఈ రకంగా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. యా, ఓకే, నైస్. బట్ పీపుల్ షుడ్ కమ్ ఫర్ లవ్ రెడ్డి. లవ్ రెడ్డి అనే క్యారెక్టర్ లవ్ని ఎలా డిఫైన్ చేసుకున్నాడో, ఇలా కూడా లవ్ చేయొచ్చా, ఇట్లుంటుందా, ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాడా అనే ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్లో విట్నెస్ చేయాలి. లవ్ రెడ్డి అనే క్యారెక్టర్ చాలా కాన్ఫిడెంట్ అండి సినిమాలో. వాడు ఒకటి నమ్ముతాడు, దాన్ని గట్టిగా బిలీవ్ చేస్తాడు. ఓకే, అంతే. వాడు ఏంటి అనేది సినిమా చూడాలి. అండ్ వాళ్ళు సినిమా చూసిన తర్వాత కూడా మైత్రి వాళ్ళ గురించి అడిగారు కదా, శశి సార్ సినిమా చూసిన తర్వాత ఆయనకి చాలా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఒకటి కూడా తెలియని ఫేస్లు, అందరూ కొత్త వాళ్ళు, మీరు ఇంత మంచిగా సినిమా తీశారంటే వీ షుడ్ డెఫినెట్లీ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ టాలెంట్ అని. సో మా సైడ్ నుంచి మేము ఏం చేయాలి, మేము మ్యాక్సిమం మీకు సపోర్ట్ చేస్తాము. యూ టేక్ కేర్ ఆఫ్ ది ప్రమోషన్స్, మీరు బాగా చేసుకోండి. బికాస్ ఈరోజు థియేటర్కి ఆడియన్స్ రావాలంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రమోషన్స్, యా, ప్రమోషన్. సో థియేటర్ వైజ్ we will give you the visibility and support. ఆడియన్స్ని అది ఎలా తీసుకొస్తారని మీ చేతులు, బికాజ్ మీరు సినిమా బాగా తీశారు కాబట్టి ఆడియన్స్ రావాలి థియేటర్కి అనేది. సో మా రిక్వెస్ట్ కూడా అంతే, వన్స్ మీరు థియేటర్కి వచ్చి కూర్చోండి, సినిమా విల్ టేక్ యూ 2 hours, మీకు తెలియదండి, తెలియకుండా అయిపోద్ది. నైస్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద అయితే నేను ఒక ఆడియన్గా అయితే సో లవ్ రెడ్డి ఎందుకు చూడాలి అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లాంగ్ అండ్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. సో అది కూడా కొత్త ఫ్రెష్గా మీరు చూపించబోతున్నారని కూడా నాకు కూడా నాలో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది కూడా చాలా చక్కగా ఇచ్చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, October 18th పండగ తర్వాత మరొక పండగ లాంటి మూవీ కూడా లవ్ రెడ్డి రాబోతుంది. మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుందని చెప్పేసి మూవీ టీం కూడా చెప్పేశారు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.